ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు. ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు. దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది, ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది. కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి. ఆ ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ. ఈ ప్రేమకు ఫలితము కానీ, ఈ ప్రేమకు మార్గము కానీ, ఈ యొక్క ప్రేమకు సాధన కానీ ప్రేమనే. మన ప్రేమను ఎంత పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది. ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం. నేను నావారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము. ఈ పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి. అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే. ఉపనిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువు నందున మేటి ఎగుచు, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును, ఆత్మయే బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును. స్వభావస్తు ప్రవర్తతే అని ఉపనిషత్తు చెప్పింది. అనగా ఈ ప్రకృతి స్వాభావికంగానే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నది. దీనిని మరొకరు ఉద్ధరించటం కానీ, నశింపచేయటం కానీ, లేక ప్రోత్సహింపచేయటం కానీ సాధ్యము కాదు. ఇది ప్రకృతి యొక్క స్వభావము. ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము. ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది. అవి సత్వ రజో తమో గుణములు. ఈ గుణములను ప్రకృతి యందు వ్యాపింపచేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరం. ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటన చేస్తూ వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కేవలం దేహదారులు కాదు, ఇది కేవలము గుణోపాధి స్వరూపులు. ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము. కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడిగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది. కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే. ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు 5 ఉంటున్నవి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది. ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది. అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది. ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అనింది గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు. సర్వుల హృదయంలో కూడాను ప్రకాశింపచేసేటువంటి వాడు. కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది. ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. ఈ మైండే విష్ణు తత్వము అని. విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము. కనుక మనస్సు కూడాను మనోమూలం మిదం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే. కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు. ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసం. అనగా ఈ మనస్సు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపం. కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు. కనుక ఈశ్వర, విష్ణు, బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు,
వాక్కే బ్రహ్మ. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన అర్థములు కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అంతరార్థం ఏమిటి? గురుర్ బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్ విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము. గురుదేవో మహేశ్వర, అదే హృదయ స్థానము. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు. కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థం ఏమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వము. మనకు ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు. కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు. లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇదే నిజమైనటువంటి యొక్క గురుబోధ. ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు యందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం. త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి. ఈ సృష్టికంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు. ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తూ ఉంటుండాలి. ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.